యాక్చువల్‌గా మనము మన గ్రూప్‌లో లేదంటే మన ఫ్రెండ్స్ లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్రవర్తనలో ప్రాబ్లమ్ వస్తే చెప్పిన మాట వినకుంటే ఏమైనా బిహేవియర్‌లో ప్రాబ్లమ్ వస్తే మనం కామన్‌గా జోక్ చేస్తుంటాం. "అరే! నీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అయితావురా" అని జోక్ చేస్తుంటారు. అసలు ఈ షాక్ ట్రీట్మెంట్ అంటే ఏంటిది? దాని గురించి వివరంగా తెలుసుకుందాం. షాక్ ట్రీట్మెంట్ అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీని ఈసీటీ అంటారు. దీన్ని వాడుక భాషలో షాక్ ట్రీట్మెంట్ అని చెప్తుంటారు. అసలు ఇదేంటంటే మనము ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ ను స్టిమ్యులేట్ చేస్తాం. ఈ బ్రెయిన్ ను స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అండ్ బ్రెయిన్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. దీనివల్ల మన ఆలోచనలో మన ప్రవర్తనలో మార్పు ఉంటుంది అండ్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ షాక్ ట్రీట్మెంట్ అనేది ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేది కొన్ని రకాల మానసిక సమస్యలకు బెస్ట్ ట్రీట్మెంట్. అయితే ఫస్ట్ ఇదే ట్రీట్మెంట్ మేము చూస్ చేయము. ఎందుకంటే మానసిక సమస్యలకు ట్రీట్మెంట్ ఇచ్చే దాంట్లో ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్తో కూడా సమస్య తగ్గనప్పుడు మెడికేషన్ రాస్తాము. కొందరికి కౌన్సిలింగ్ మెడికేషన్ అవసరం. అయితే కొన్ని రకాల సమస్యలకు లైక్ ఇప్పుడు స్కిజోఫ్రీనియా, మానియా, తర్వాత కొందరికి సూసైడ్ టెండెన్సీస్ ఉంటాయి, బైపోలార్ డిజార్డర్స్, ఇలా కొన్ని రకాల దీర్ఘకాలిక మానసిక సమస్యలకు కౌన్సిలింగు, ట్రీట్మెంటు, మనం కరెక్ట్ మెడికేషన్ ఇచ్చినా, కరెక్ట్ డోసేజు, కరెక్ట్ డ్యూరేషన్ ఇచ్చినా సమస్య తగ్గదు. అలాంటప్పుడు అలాంటి పేషెంట్లకు ఈ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేది బెస్ట్ ఆప్షన్. ఎక్కువగా సూసైడ్ ఆలోచనలు, సివియర్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఈసీటీ ఎలా ఇస్తారంటే ఫస్ట్ మనం పేషెంట్కు ఈ ఈసీటీ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయనకు బెనిఫిట్ కావాలి. రిస్క్ అండ్ బెనిఫిట్ రేషియో చెక్ చేసుకుంటాము. ఒకసారి ఈ పేషెంట్కు ఇది బెస్ట్ అని అనుకున్న తర్వాత ఈ ప్రొసీజర్కు ఫిట్ అవుతాడు లేదా మేము అన్ని చెక్ చేసుకుంటాం. అంటే అన్ని జనరల్ ఎగ్జామినేషన్స్, కొన్ని రకాల మినిమం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, ఇవి బేసిక్ చెక్ చేసుకొని పేషెంట్ ఒకసారి అనస్థీషియాకు ఫిట్ అయిన తర్వాత ఆయన్ను ఈ ప్రొసీజర్కు అడ్వైజ్ చేస్తాము. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు వాళ్ళకి అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని బ్రీఫ్ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఇవ్వడం వల్ల బ్రెయిన్లో కొన్ని పాజిటివ్ చేంజెస్ అవుతాయి. ఆ పాజిటివ్ చేంజెస్ వల్ల పేషెంట్కు రికవర్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పేషెంట్ ఒక 10 నిమిషాల తర్వాత కాన్షియస్కి వస్తాడు. కానీ కంప్లీట్ రికవర్ అనేది కొందరికి 1 అవర్ నుండి 2 అవర్స్ వరకు ఉంటుంది. ఆ 1 to 2 అవర్స్ అబ్జర్వేషన్ పెట్టి మళ్ళీ పేషెంట్ను డిశ్చార్జ్ చేసేస్తాము. ఈ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేది ఇది చాలా పాత ట్రీట్మెంట్. బట్ ఇప్పటికీ పేషెంట్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద సైకియాట్రీ ఇల్నెసెస్. సో మీలో ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతూ కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ సమస్య తగ్గలేదు, ఇంకా వాళ్ళు మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈసీటీ గురించి మరింత సమాచారం కోసం మరియు మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సుమా హాస్పిటల్, కరీంనగర్.